పితా పుత్ర పవిత్రాత్మైన సత్యేక దేవుని నామమున ఆమెన్. ప్రేమైనటువంటి సోదరి సోదరులారా, ఈరోజు నేను మీకు క్వశ్చన్ అడగబోతున్నాను. విశుద్ధ గ్రంథములో మొదటిసారి దేవునికి కానుకలు సమర్పించే మనుషులెవరు? దీనిని మీకు తెలియజేయటానికి నేను ఒక కథ మీకు చెప్పబోతున్నాను. మనందరికీ తెలిసినట్లు ఆదికాండం 40వ అధ్యాయములో ఆదాము అవ్వ కూడిన వారిద్దరికి దేవుడు ఇద్దరు పిల్లలని ప్రసాదించారు. తొలిచూలు బిడ్డ కయ్యూను, రెండవ వాడు హెబేలు. కయ్యూను వ్యవసాయి, మామూలుగా చెప్పాలంటే ఒక రైతుడు. హెబేలు గొర్రెల కాపరి. వారి ఇరువురు దేవుని సన్నిధికి కానుకలు సమర్పించడానికి వెళ్ళారు. కయ్యూను తన పొలము నుండి కొన్ని ఫలములను తీసుకుని వెళ్ళారు, మరియు హెబేలు తన గొర్రెల నుంచి ఒక చిన్న బిడ్డని తీసుకుని వెళ్ళారు. ప్రేమైనటువంటి సోదరి సోదరులారా, దేవుడు కయ్యూన్ని తిరస్కరించి హెబేలు మీదే ప్రసాదించాడు. కారణం ఏమిటి? కారణం అనేది హెబేలు తన హృదయం నుంచి దేవునికి కానుకలు సమర్పించారు. ప్రేమైనటువంటి సోదరి సోదరులారా, మనము కూడా హెబేలు దాగా మనము కానుకలు సమర్పించాలి. మన హృదయం నుంచి దేవునికి కానుకలు సమర్పించాలి. లేకపోతే కయ్యోనులాగా దేవుడి సన్నిధి నుండి మనము తిరస్కరింపబడతారు. అందువలన ఎల్లప్పుడూ దేవుని ప్రసాదమును దీవెనను పొందుటకు మన హృదయం నుండి దేవునికి కానుకలు సమర్పించి ఆ దీవెనలు పొందుకుంటాం. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును కాక. ఆమెన్.